Good morning, traders. Welcome back to our live trading video. సో నిఫ్టీ మనం అనుకున్నట్టుగానే మార్నింగ్ నేను ఒక వీడియో పోస్ట్ చేశా కదా, సో అనాలిసిస్ వీడియో. అందులో వీక్లీ రెసిస్టెన్స్ దగ్గర ఉంది నిఫ్టీ. సో వీక్లీ రెసిస్టెన్స్ దగ్గర నుంచి ఒకసారి కింద పడి మళ్ళీ పైన, అంటే యాక్చువల్లీ ఈ చార్ట్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇక్కడైతే మనకి ఈ స్ట్రక్చర్ ఇండియన్ మార్కెట్లో ఈ స్ట్రక్చర్ కనపడదు, ఎందుకంటే ఇది సింగపూర్ నిఫ్టీ చార్ట్ ఇది. సో రెండు ప్యారలల్గానే మూవ్ అవుతాయి. సో బేస్డ్ ఆన్ దిస్, ఒకవేళ ఈరోజు ఈ హై బ్రేక్ చేసింది అనుకోండి, ఇప్పుడు ఈ మూమెంట్లో సో కొంచెం మూమెంట్ వస్తుంది బయింగ్ సైడ్, దీనికన్నా పైన మాత్రమే బయింగ్ సైడ్ థింక్ చేద్దాం. సో దీనిపైన బ్రేక్ అయిన తర్వాత అది ఏం స్ట్రైట్గా వెళ్ళిపోదు, ఈ విండో వెళ్ళినా సరే కొంచెం ఇలా ప్యాటర్న్ చేస్తుంది కొంచెం ఇట్లా. సో ఇలా ఏదన్నా పుల్ బ్యాక్ ఇచ్చి మళ్ళీ పెరిగేదానికి ఛాన్స్ ఉంటే డెఫినెట్గా నిఫ్టీలో బై చేస్తా. సో స్టే ట్యూన్, అప్డేట్ చేస్తా. సో ట్రేడర్స్, హెచ్సిఎల్ టెక్నాలజీస్లో నాకు ఒక సెల్ ఆపర్చునిటీ కనిపిస్తుంది. సో ఇక్కడ ఒక ట్రెండ్ లైన్ గీసాను. సో ఇది 1 టైం 2 టైం, సో థర్డ్ టైం వచ్చి దీన్ని సపోర్ట్ చేసుకొని బౌన్స్ అయింది. సో ఇప్పుడు ఏంటంటే ఇది వ్యాలిడ్ ట్రెండ్ లైన్. సో ఆర్డర్ బుక్లో చూస్తే కూడా ఆల్మోస్ట్ 841 దగ్గర 5000 క్వాంటిటీ, 2200 క్వాంటిటీ, సో హ్యూజ్ క్వాంటిటీస్ ఇక్కడ బయింగ్ కోసం పెట్టారు. సో ఒక్కసారి ఈ 41 కన్నా కింద అది బ్రేక్ అయితే మాత్రం సో షార్ప్గా ఫాలో అవడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో డిసిజన్ అయితే వాళ్ళు తీసుకుంటారు. సో ప్రస్తుతానికి బయర్స్కి సెల్లర్స్కి బ్యాటిల్ జరుగుతోంది. సో 41 దగ్గర వాళ్ళు అడ్డం పడుతున్నారు. సో నేనేం చేశానంటే 840 దగ్గర 840 దగ్గర సెల్ ఆర్డర్ పెట్టి 100 క్వాంటిటీ. సో ఇది నా సెల్ లెవెల్. సో కరెంట్లీ ఇది స్టాప్ లాస్ అనుకుంటున్నా, బై స్టాప్ లాస్. సో కరెక్ట్గా 4 రూపీస్ అంటే 100 క్వాంటిటీ చేసా, 400 రూపీస్ రిస్క్. స్లిప్పేజ్ ఉంటుంది కాబట్టి, ఎందుకంటే అక్కడి నుంచి బ్రేక్అవుట్ అయ్యేటప్పుడు ఒక 50 పైసా స్లిప్పేజ్ అన్నా ఉంటుంది ఈజీగా, ఒక్కొక్కసారి 1 రూపీ కూడా స్లిప్పేజ్ ఉంటుంది. సో రఫ్గా ఒక 400, నేను పెట్టింది అయితే 400 రూపీస్ రిస్క్, బట్ 500 రూపీస్ రిస్క్ అయితే ఖచ్చితంగా దీంట్లో తీసుకుంటా. 500 రూపీస్ రిస్క్ అయితే వస్తుంది. సో ఒకవేళ ఇది బ్రేక్ అయితే మీకు అప్డేట్ చేస్తా, స్టే ట్యూన్. సో ఇలా ఉంది దాని పరిస్థితి. సో మల్టిపుల్ టైమ్స్ ఇక్కడ పడింది, బ్రేక్ పడింది, మళ్ళీ వెళ్తుంది, పడింది, వెళ్తుంది. సో ఇక్కడ ఒక ట్రెండ్ లైన్ డ్రా చేశాను. సో 3 టైమ్స్ దాని మీద బౌన్స్ అయింది. 4th టైం బ్రేక్ అవుతే పడడానికి పాసిబిలిటీస్ ఉంటాయన్నమాట. సో లెట్స్ సీ, అప్డేట్ చేస్తా, స్టే ట్యూన్. మన హెచ్సిఎల్ టెక్నాలజీస్లో సెల్ ట్రేడ్ యాక్టివేట్ అయింది. సో 39.50, సో 50 పైసా స్లిప్పేజ్ వచ్చింది. సో దీనికైతే మనం ఫస్ట్ స్టాప్ లాస్ ప్లే చేద్దాం. స్టాప్ లాస్ అట్ 844.50. సో ఎగ్జాక్ట్గా 500 రూపీస్ రిస్క్ ఇది. లెట్స్ సి. సో ట్రేడర్స్, యాక్చువల్లీ నిఫ్టీ వీక్లీ రెసిస్టెన్స్ దగ్గర కరెక్ట్గా రెసిస్టెన్స్ తీసుకుంటుంది 11,910 దగ్గర నుంచి. సో ఇవాళ లో వచ్చేసి 11,860 ఉంది కదా. సో దీనికన్నా కింద ఇది బ్రేక్ అవుతే సో ఫాలో అవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇక్కడ ఒకసారి బౌన్స్ అయింది, మళ్ళీ ఇక్కడ ఒకసారి బౌన్స్ అయింది, మళ్ళీ ఇక్కడ ఒకసారి బౌన్స్ అయింది, అలా వస్తుంది. సో ఇంకొకసారి ఇది ఇలా బౌన్స్ అయ్యి దీని కింద కానీ బ్రేక్ అయితే మంచి ఫాల్ రావచ్చు. సో దీని ఈ లెవెల్స్ కింద సెల్లింగ్ ఆపర్చునిటీ కోసం చూస్తా. అదర్వైజ్ ఇప్పుడు ఆల్రెడీ ఇది నిన్న అనుకున్నట్టుగా పైన అప్ సైడ్ బ్రేక్ అయింది ఇది. సో మళ్ళీ వెళ్ళి సెకండ్ టైం దాన్ని బ్రేక్ చేసేదానికి ట్రై చేస్తే, సో దీనికన్నా పైన బై 11,930 కన్నా అబోవ్లో బై ఎంట్రీస్ కోసం చూస్తా. ప్రస్తుతానికైతే ఈ ఏరియాలో ఈ కింద దీనికన్నా కింద సెల్ ఎంట్రీస్ కోసం చూస్తా. సో యాక్చువల్లీ ఒక చిన్న స్టాప్ లాస్ కోసం చూస్తున్నాం. సో లెస్ దాన్ 10 పాయింట్స్ ఆప్షన్స్లో అయితే, ఎందుకంటే 750 రూపీస్ రిస్క్ వస్తుంది 75 క్వాంటిటీతో. సో 10 పాయింట్స్ స్టాప్ లాస్తో అది కిందకి బ్రేక్ అయ్యేలా ఉంటే ఎక్కడైనా నేను ఖచ్చితంగా ఎంట్రీ తీసుకుంటా. సో స్టే ట్యూన్, అప్డేట్ చేస్తాను. సో ట్రేడర్స్, 44లో ఇక్కడ 10,000 క్వాంటిటీ చూశారు కదా, హ్యూజ్ క్వాంటిటీస్ సెల్ చేస్తున్నారు. కానీ మనం 44.50లో ఎగ్జిట్ అయిపోవాల్సి వచ్చింది. మన స్టాప్ లాస్ హిట్ అయింది.
ఓకే. సో, కంట్రోల్డ్ రిస్క్‌తోనే ఫెయిల్ అయింది ఈ ట్రేడు. సో, ట్రేడర్స్ మనం ఎక్స్‌పెక్ట్ చేసినట్టుగానే ఈ రెడ్ లైన్ కింద షార్ప్‌గా బ్రేక్ అయింది. బట్ నేను ఇమ్మీడియేట్‌గా ఎంటర్ అవ్వలేదు. ఎందుకంటే నేను నాకు కావాల్సింది ఒక చిన్న స్టాప్ లాస్. ఇది చాలా పెద్ద స్టాప్ లాస్ ఇది. చూస్తే ఒకవేళ నేను ఇక్కడ సెల్ చేయాలంటే 51 దగ్గర ఆల్మోస్ట్ 66 అంటే మోర్ థాన్ ₹750 స్టాప్ లాస్ అవుతది. సో, అందుకనే నేను ఎంటర్ అవ్వలేదు. యాక్చువల్లీ ఐయామ్ వెయిటింగ్ ఫర్ పుల్ బ్యాక్. సో, ఒకవేళ ఇది మళ్ళీ ఇలా కొంచెం పుల్ బ్యాక్ ఇచ్చి ఈ లెవెల్ వరకు 49 వరకు, సో, ఒకవేళ దీన్ని ఇలా బ్రేక్ చేసేలాగా ఉంటే నేను ఖచ్చితంగా ఈ లోలో మళ్ళీ ఎంట్రీ తీసుకుంటా. నాకు ₹750 రిస్క్ మాత్రమే అన్ అలౌడ్. సో, నేను అనుకున్నది నిఫ్టీ ట్రేడ్ చేయడానికి. సో, అందుకని ఈ ట్రేడ్ నేను ఎంటర్ అవ్వలేదు. బట్ ఎనీవే మనం ప్రొజెక్ట్ చేసుకున్నట్లుగా అది ఖచ్చితంగా అక్కడి నుంచి పడింది. దట్ ఈస్ ఎ గుడ్ న్యూస్. లెట్స్ సీ నాకేదైనా ఒక చిన్న స్టాప్ లాస్ దొరికి ఎంట్రీ పాయింట్ దొరికితే నేను ఎంట్రీ తీసుకుంటా. సో, అప్డేట్ చేస్తా. స్టే ట్యూన్. సో, ట్రేడర్స్ యాక్చువల్లీ ఇప్పుడే నేను ఒక ఆర్డర్ ప్లేస్ చేశా. సో, నిఫ్టీ సో, ఈ లో ఉంది కదా! ఈ లో వచ్చేసి 4101 చేసింది. సో, దాని కింద నేను ప్లేస్ చేశాను. కన్సిడరింగ్ ఇది డబుల్ బాటమ్. సో, డబుల్ బాటమ్ నుంచి కొంచెం పుల్ బ్యాక్ వస్తుంది. సో, పుల్ బ్యాక్ వచ్చి ఈ నెక్ లైన్ బ్రేక్ చేస్తే ఇది పైకి వెళ్ళొచ్చు. ఆర్ ఎల్స్ ఇప్పుడు ఇది మళ్ళీ బ్రేక్ అయిందనుకో. ఎందుకంటే ఇంతకుముందు సో, నిఫ్టీ పడినప్పుడు బ్యాంక్ నిఫ్టీ పడలేదు. సో, ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ కూడా పడుతుంది. యాహ్! సో, మన ట్రేడ్ ట్రిగ్గర్ అయింది. ఫస్ట్ అయితే స్టాప్ లాస్ పెట్టేద్దాం. 47 నాకు దీన్ని స్టాప్ లాస్. సెల్‌కి బై స్టాప్ లాస్ అట్ 47. సో, ₹7 రిస్క్ తీసుకున్నా. 75 ఇంటూ 7 ఆల్మోస్ట్ ₹500 రిస్క్. సో, ఈ ట్రేడ్ గాని ఫెయిల్ అవుతే నేను ఇంకా ఆపేస్తా ఇవాళ ట్రేడింగ్. సో, లెట్స్ సీ ఐ థింక్ ఇది ఫాస్ట్‌గానే ఫెయిల్ అయ్యేలా ఉంది మన కోసం. సో, స్టే ట్యూన్ అప్డేట్ చేస్తా. యాక్చువల్లీ ఒక్క అటెంప్ట్ చేస్తున్నా అగైన్. యాక్చువల్లీ హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ మనల్ని బయటకి తోసేసి మళ్ళీ పడుతోంది. సో, ఈసారి ఏం చేస్తున్నానంటే డే లో కింద అటెంప్ట్ చేస్తున్నా. సో, ఇది స్టాప్ లాస్ అనుకోని కొంచెం పెద్దగా సో, అరౌండ్ 46 సో, 846.5 అనుకుందాం. మైనస్ 838.5 ₹8 ఉంది. 500 డివైడెడ్ బై 8 60 క్వాంటిటీ చేయొచ్చు. సో, లెట్స్ మోడిఫై ద ఆర్డర్. సో, నాకెందుకో హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ పడుతది అనిపిస్తోంది. అందుకే ఇంకొక అటెంప్ట్ చేస్తున్నా. ఎందుకంటే ఎలాగూ వేరే ట్రేడ్ ఇంక నేనేది తీసుకోవద్దనుకున్నా గానీ లుక్స్ సో బేరిష్ మ్యాన్. సో, చూద్దాం ఇంకొక్కసారి అటెంప్ట్ చేద్దాం. ఒక ₹500 రిస్క్. సో, నిఫ్టీ ట్రేడ్ అయితే టిక్ టాక్ చల్ రహా హై. కొంచెం హిందీ కూడా నేర్చుకుందాం. సో, ఓకే. సో, యాక్చువల్లీ మన రిస్క్ టు రివార్డ్ రేషియో గూడా క్విక్‌గా అనాలిసిస్ జేసుకోవాలి. సో, మనం పెట్టుకున్నదే ₹500 రిస్క్. సో, 87లో యాక్చువల్లీ ఇదే దీని రిస్క్. సో, మనం దీని కింద ఎంటర్ అయినప్పుడు సో, మనకు కావాల్సిన టార్గెట్ వచ్చి 39 సో, మన ఎంట్రీ పాయింట్ వచ్చేసి 40.90 లెట్స్ సీ 40.90 సో, ఇక్కడుంది మన ఎంట్రీ పాయింట్. సో, 46.43 ఇది మన స్టాప్ లాస్. సో, ఇదొచ్చేసి టార్గెట్ 34లో. ఇది 1:1 టార్గెట్ అండ్ ఇదొచ్చేసి 1:2 టార్గెట్ అనమాట. ఓకే. లెట్స్ సీ ఇది ఏం చేస్తుందో చూద్దాం. ప్రస్తుతానికైతే ఇలా ఉంది ట్రేడప్ సెటప్. 1:2 అయితే ₹27 వరకు పడాలి. ఒకవేళ 1:1 అయితే 34లో ఎగ్జిట్ అయిపోవచ్చు. సో, లెట్స్ సీ మనకిది ఏం చేస్తదో. స్టే ట్యూన్ అప్డేట్ చేస్తా.
ఓకే. సో ట్రేడర్స్ హెచ్‌సిఎల్ టెక్నాలజీస్‌లో ట్రేడ్ ట్రిగ్గర్ అయింది అగైన్. ఇవాళ ఎందుకో ఇది బేరిష్‌గానే అనిపిస్తుంది నాకు. కొంచెం పెద్ద స్టాప్ లాస్ తీసుకొని మళ్ళీ అటెంప్ట్ చేస్తున్నా. లెట్స్ సీ సెల్‌కి బై స్టాప్ లాస్. దిస్ ఈజ్ రెడ్. ఓకే. సో ఇది నా సెటప్. ఒకవేళ ఇది మళ్ళీ స్టాప్ లాస్ కొడితే ఇంకో రూ. 500 లాస్ వస్తది. ఓకే. సో మన నిఫ్టీ కూడా కొంచెం అటు ఇటుగా మూవ్ అవుతోంది. సో స్టే ట్యూన్, అప్డేట్ చేస్తా. సో ఇదే లాస్ట్ ట్రేడ్స్. సో ఇవి క్లోజ్ అయిపోగానే ఆపేస్తాను. ఐ నీడ్ టు గో అవుట్. సో 12:00కి వెళ్ళాలి బయటికి. ఇంకొక 1 అవర్ ఉంది కదా, ఈ 1 అవర్లో ఏం పాసిబిలిటీ ఉంటే అది చూసేసి వైండ్ అప్ చేసేస్తా. హెచ్‌సిఎల్ టెక్నాలజీస్ రాకింగ్ చేస్తుంది. యాక్చువల్‌గా ఉదయాన్నే కొంచెం ఎర్లీ ఎంట్రీ తీసుకున్నాం. దానివల్ల 500 లాస్ బుక్ చేయాల్సి వచ్చింది. అట్లీస్ట్ ఇప్పుడు ఇది 8:31 ఇక్కడికి వచ్చినా చాలు మన లాస్ కవర్ అవుతుంది. సో లెట్స్ సీ. నిఫ్టీ కూడా కొంచెం పర్వాలేదు, మూమెంట్ బాగానే ఉంది. సో అప్డేట్ చేస్తా. స్టే ట్యూన్. యాక్చువల్లీ బ్యాంక్ నిఫ్టీ సరిగా సపోర్ట్ చేయట్లేదు మనకి. సో దాంతో నిఫ్టీ ఒకసారి 1:1 అచీవ్ అయ్యి మళ్ళీ పుల్ బ్యాక్ వచ్చేస్తుంది. సో నేనేమనుకుంటున్నానంటే ఐ వాంట్ టు ఎగ్జిట్ ఫ్రమ్ దిస్ ట్రేడ్. దీనిలోంచి ఎగ్జిట్ అయిపోదాం అనుకుంటున్నాను. నిఫ్టీలో నుంచి మోడిఫై ఆర్ ఎల్స్ దీన్ని 41కి మారుస్తా. సో మినిమమ్ టు మినిమమ్ రిస్క్ అయితే బుక్ అవుతుంది. ఓకే, 41లో ఎగ్జిట్ అయిపోయింది అది. 41లో ఎగ్జిట్ అయిపోయింది ₹7 లాస్తో. సో రీజన్ వచ్చేసి ఈ కన్సాలిడేషన్ సరిగా లేదు. సో కొంచెం ఈ 47 స్టాప్ లాస్ని కొట్టేస్తుంది అనమాట. సో రీజన్ వచ్చేసి అది. ఆ 47 స్టాప్ లాస్ కొడితే మనకి అనవసరంగా హెచ్‌సిఎల్‌లో లాగా రిస్క్ బుక్ అయిపోయి తర్వాత అది ఫాల్ కంటిన్యూ అవుతుంది. లైక్ దిస్. సో ఇంతకుముందు మనం పెట్టుకున్న స్టాప్ లాస్ని అది ఖచ్చితంగా హిట్ అవుతుంది ఇప్పుడు వెళ్ళి. అందుకని ఏం చేస్తున్నానంటే ఫస్ట్ అయితే ఈ ట్రేడ్లోంచి ఎగ్జిట్ అయిపోయి ఇంకొకసారి ఫ్రెష్గా ఏదైనా సెల్ ఎంట్రీ దొరికితే చూస్తా. 1 అవర్ ఉంది నాకు టైము. ఆర్ ఎల్స్ ఇంకా ఇది వైండ్ అప్ చేసేస్తా. అండ్ గుడ్ లక్. కొంచెం హెచ్‌సిఎల్ టెక్నాలజీస్ కూడా పడి మళ్ళీ రికవర్ అవుతుంది ఇది పైకి. చూద్దాం, ఇది స్టాప్ లాస్ పెడతా. ఇది చాలా పెద్ద స్టాప్ లాస్ ఈసారి. ఆల్మోస్ట్ ₹500. బట్ ₹10 స్టాప్ లాస్ పెట్టాను. సో అంత ఫాస్ట్‌గా వెళ్ళి స్టాప్ లాస్ కొట్టకపోవచ్చు. మళ్ళీ ఒకసారి ఇది రీటెస్ట్ చేసి ఇలా కిందకి పడి అలాంటి ఏదైనా ప్యాటర్న్స్ చేయొచ్చు. సో ఈ ట్రేడ్ కావాలంటే దీన్ని నేను ఇంకా మేనేజ్ చేస్తా ఫోన్‌లో నుంచి అయినా సరే. అండ్ సో ఇవాల్టికి ఇది నా ట్రేడింగ్. చూద్దాం ఈ ట్రేడ్ ఏమవుతుందో. సో స్టే ట్యూన్, అప్డేట్ చేస్తా. సో ట్రేడర్స్, క్విక్ అప్డేట్. ఇక్కడ హెచ్‌సిఎల్ టెక్నాలజీస్‌లో 832.50 పైసా దగ్గర 12,000 క్వాంటిటీ, ఇక్కడేమో ఒక అరౌండ్ 4,000 క్వాంటిటీ ఇట్లా అడ్డం పెట్టారనమాట. అది కింద పడకుండా ఆపుతున్నారు. సో నేనేం చేస్తున్నానంటే, సో నేను బయటికెళ్ళాల్సిన పనుంది. సో ఈ ట్రేడ్‌ని ఈ పర్టిక్యులర్ ట్రేడ్‌ని దీని ముందర ఆల్రెడీ ₹500 లాస్ బుక్ చేశా. సో ఈ పర్టిక్యులర్ ట్రేడ్‌ని 0 లాస్‌లోకి తీసుకొచ్చేసి ఇంక నేను వదిలేసి ఎళ్ళిపోతా. సో లెట్స్ సీ, వచ్చాక చూస్తా ఏమవుతదో. అండ్ ఫోన్‌లో గూడా మానిటర్ చేసుకుంటా. అండ్ ఒకవేళ ఇది పాజిటివ్‌లకి ఎండ్ అవుతే వచ్చిన తర్వాత అప్డేట్ చేస్తా. సో స్టే ట్యూన్. సీ యూ. సో ట్రేడర్స్, ఫైనల్లీ నేను లేట్ నైట్ ఇంటికొచ్చి చూసేసరికి ఇలా ఉంది. సో టార్గెట్ అచీవ్ అయిపోయింది. సో ఫోన్‌లో నాకు సరిగ్గా అర్థం కాలేదు 1:2 ఎక్కడుందనేసి. సో నేను 826.50 దగ్గర ఎగ్జిట్ అయిపోయా. సో ఫైనల్‌గా మన లాస్ మేకింగ్ డే టర్న్డ్ ఇంటూ ప్రాఫిట్. సో ₹157 హెచ్‌సిఎల్‌లో ప్రాఫిట్ బుక్ చేశా. అండ్ నిఫ్టీ అన్‌లక్కీ, మనం ₹40లో దీన్ని ఎంట్రీ తీసుకొని ఎగ్జిట్ అయిపోవాల్సొచ్చింది. ఆ తర్వాత నేను బయటికెళ్ళిపోవడం వల్ల నేను దాన్ని అబ్జర్వ్ చేయలేదు గానీ, బట్ ఇట్ ఫెల్ సూపర్బ్‌లీ. సో పొద్దున్న మన వీడియో చూసిన వాళ్ళకి మనం ప్రొజెక్ట్ చేసిన కొన్ని పాసిబిలిటీస్‌లో ఒక ఫాలింగ్ పాసిబిలిటీ వర్కౌట్ అయింది. సో ఎవరైనా మనీ చేసుంటే ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి. సో ఇట్ విల్ గివ్ మీ
లాట్ ఆఫ్ ఎంకరేజ్మెంట్ అండ్ ఎనర్జీ. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటా. ఇట్స్ ఆల్రెడీ 11:30 అవుతుంది నైట్. సో రేపటి అనాలిసిస్ వీడియో రేపు మార్నింగ్ పోస్ట్ చేస్తాను. లెట్స్ ఫినిష్ దిస్ వీడియో అండ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బై, టేక్ కేర్.